గైస్, వెల్కమ్ టు ట్రెండింగ్ వింధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి గరం మసాలా, అంటే రెస్టారెంట్లలో దాబాల్లో యూజ్ చేసే గరం మసాలా ఎలా తయారు చేయాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంట్లో కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, అవి పాటించండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేనైతే 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకున్నాను. 5 రూపీస్ గసగసాల ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను అండ్ చెక్క, లవంగ ఇవి మీ టేస్ట్ తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చండి. బిర్యానీ ఆకులు ఒక 3 తీసుకున్నాను. అలాగే యాలకులు వచ్చేసరికి ఒక 3 తీసుకున్నాను. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీకు గరం మసాలా అనేది చాలా స్పైసీగా ఉండాలంటే కొంచెం చెక్క ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. సో వీడియో ఎలా ప్రిపేర్ చేయాలో గరం మసాలా అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. దాంట్లోకి ముందుగా తీసుకున్న ధనియాలని యాడ్ చేస్తున్నాను. ఈ ధనియాలు అనేవి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. బాగా దోరగా వేయించాలి. సిమ్లో పెట్టకపోతే ధనియాలు అనేవి మాడిపోయి మన గరం మసాలా అనేది కలర్ఫుల్గా రాదండి. ఇలా దోరగా వేయించిన తర్వాత దీంట్లోకి తీసుకున్న ఆవాలను యాడ్ చేయాలి. అలాగే జీలకర్ర, మెంతులు అండ్ యాలకులు యాడ్ చేయాలి. దీంట్లోకి బిర్యానీ ఆకులు యాడ్ చేస్తాను. ఇలా వేగాక దీంట్లోకి చెక్క, లవంగ అండ్ గసగసాలు యాడ్ చేస్తున్నాను. ఇవి మాడకుండా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మాడితే మసాలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఆవాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం చికెన్లో వేసుకున్న లేదా చికెన్ చట్నీ, పికిల్స్ వీటిలో వేసుకున్న మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ అనేది చాలా స్పైసీగా డాబా స్టైల్లో అలా ఉంటుందండి. ఇంకా మీకు కావాలంటే దీంట్లోకి కొన్ని మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇవి అయితే వేయించేసానండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఆరనించిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటానండి. చూసారు కదండి, ఇలా ఆరిపోయినాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంతో తయారైపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గైస్. బాయ్ గైస్.